ఓం శ్రీ మాత్రే నమః. రేపే మాస శివరాత్రి. వృషభ రాశి వారికి తిరుగులేని అఖండ రాజయోగం చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి అఖండ రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది. రేపు వచ్చేటువంటి మాస శివరాత్రి ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా మీ రాశి వారికి ఎంతో అనుకూలమైన మార్పులు తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. మీ రాశి యొక్క గ్రహ సంచారంలో మార్పు అనేది ఏర్పడుతుంది. ఈ మార్పు కారణంగా వృషభ రాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అలానే వృషభ రాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా తిరుగు లేకుండా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మీరు సహాయం కొరకు వెళ్ళినప్పుడు ఎవరైతే మీకు సహాయం చేయకపోగా మిమ్మల్ని అవమానించి మీ పరిస్థితి గురించి చులకన చేసి మాట్లాడి ఉంటారో అటువంటి వారి సమయంలో మీ దగ్గరికి సహాయం కోరడం కానీ లేదా మీతో బంధుత్వాన్ని స్నేహాన్ని కలుపుకోవడానికి మరలా తిరిగి వస్తారని చెప్పుకోవచ్చు. అంతటి పేరు ప్రఖ్యాతులు రాజయోగాన్ని సంపాదించుకుంటారు. వృషభ రాశి వారి ఈ సమయంలో ఒక వెలుగు వెలగబోతున్నారు. అయితే వృషభ రాశి వారికి ఒక చిన్న ప్రమాదం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఒక విషయంలో మాత్రం మీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అసలు వృషభ రాశి వారిని ఇబ్బంది పెట్టే విషయం ఏంటి, అలానే దాని నుండి ఏ విధంగా బయటపడాలి, రంగాల వారీగా వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారాల్లో మార్పులు అనేవి ఉంటాయి. అంటే వ్యాపారం ఒక స్థానం నుండి మరొక స్థానానికి మార్పు చేయడం వల్ల వ్యాపార పరంగా అభివృద్ధి అనేది ఉంటుంది. నూతనంగా మీరు మార్పు చేసిన వ్యాపార ప్రదేశాల కారణంగా మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. అలానే వ్యాపార పరంగా మీకు రావాల్సినటువంటి మొత్తాలు ఏవైతే ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయి ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సమయంలో మీరు మరలా చేజెక్కించుకుంటారని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది. వ్యాపార పరంగా ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది. అయితే మీరు పడ్డటువంటి కష్టానికి తగిన ఫలితం రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో వచ్చిన మొత్తాన్ని కూడా సరైన మార్గంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పుకోవచ్చు. వ్యాపార పార్ట్నర్షిప్లు కొన్ని రద్దయిపోయి కొత్త పార్ట్నర్షిప్లు ఏర్పడతాయి. దీనివల్ల వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. పరిశ్రమల విషయంలో మాత్రం ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయి అవ్వవనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదో మంత్రం వేసినట్టు ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. పరిశ్రమల పరంగా ప్రభుత్వం నుండి రావాల్సిన గ్రాంట్లు కానీ పర్మిషన్లు కానీ సమయంలో ఖచ్చితంగా మంజూరయ్యే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. అలానే పరిశ్రమల్లో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కార్మిక వివాదాలు కానీ యంత్ర వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి అనేది తగ్గే అవకాశం కనిపిస్తుంది. దీని కొరకు విద్యార్థులు తులసి ఆకు చూర్ణాన్ని కానీ సరస్వతి ఆకు చూర్ణాన్ని కానీ తీసుకోవడం మంచిది. గతంతో పోలిస్తే మరికొంత అధిక సమయాన్ని మీరు విద్యపై కేటాయించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు నిర్ణయాలు తీసుకునే విషయంలో పెద్దల్ని కానీ గురువులను కానీ సంప్రదించుకోవడం మంచిది. ఈ సమయంలో సొంత నిర్ణయాలు మీకు కొంచెం హాని కలిగించే అవకాశం కనిపిస్తుంది. కొంచెం పరిచయాలు అంటే స్నేహాల విషయంలో దూరంగా ఉండటం మంచిది. నూతన పరిచయాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. స్నేహితులతో బయటకు వెళ్ళడానికి విందు వినోదాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు కానీ విద్యపై సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటారు. కాబట్టి మిమ్మల్ని మీరు కొంచెం నియంత్రణలో పెట్టుకుంటూ విద్యపై కేటాయింపు సమయాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వృషభ రాశి వారికి తిరుగుండదు. ఉద్యోగ పరంగా ఒకప్పుడు మీరు ఉద్యోగాల కొరకు వెళ్ళినప్పుడు ఎవరైతే ఉద్యోగం ఇవ్వకుండా మిమ్మల్ని అవమానించి ఉంటారో
అటువంటి వారి సమయంలో ఉద్యోగ విషయంలో మీ దగ్గరికి సహాయానికి వస్తారని చెప్పుకోవచ్చు. లేదా కొంతమంది మిమ్మల్ని ఉద్యోగం ఇప్పించమని అడిగే అవకాశం కూడా ఉంది. అంతటి అభివృద్ధిని అయితే మీరు సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు. కానీ ఉద్యోగ విషయంలో మాత్రం ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటారు. వాటన్నిటికీ తగ్గట్టుగానే ఈ సమయంలో మీరు మంచి పొజిషన్లో ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. కుటుంబాన్ని కూడా ఆర్థికంగా మీరు చాలా వరకు కూడా ఆదుకుంటారని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఉన్నటువంటి రుణాలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తారు. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో చిన్న చిన్న ఆటంకాలు, బ్రోకర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా ఎంక్వైరీలు చేసుకున్న తర్వాతనే వివాహ విషయాల్లో ముందుకు వెళ్ళడం మంచిది. అలానే వివాహం ఆలస్యం అవుతున్న వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, మంగళవారాలు ప్రారంభించుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల ఈ మనస్పర్ధలు అనేవి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జీవిత భాగస్వామితో సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో చాలా వరకు అనుకూలమైన మార్పులు ఉంటాయి. తొందరలోనే సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు. కాంట్రాక్ట్ రంగంలో అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది. అలానే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కించుకుంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పరంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. సమాజ సేవలో అధిక సమయాన్ని కేటాయిస్తారు. మీపై వేసినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజాలు కావని నిరూపించుకోవడం ద్వారా రాజకీయ బలం కానీ, ప్రజాబలం కానీ, అనుచర బలం కానీ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. రాశికి సంబంధించి సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే కళాకారులకి ఈ మాసంలో వృత్తిపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఎవరి గురించి కూడా మీరు ఎటువంటి అగ్రిమెంట్లు ఒప్పుకోవద్దు. ఇతరుల కారణంగా మీరు అగ్రిమెంట్లు ఒప్పుకున్నట్లయితే వాటిని పూర్తి చేయలేక మీరు ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది. అలానే ఈ రాశి వారికి అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. సహజంగా అభివృద్ధి ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ శత్రుభయం కానీ, నరదిష్టి, నరఘోష కానీ విపరీతంగా పెరుగుతుంది. వీరికి కూడా నరదిష్టి కారణంగా పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. వాటి నుండి బయటపడడం కొరకు ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. ఆదివారం రోజు కానీ లేదా అమావాస్య రోజు కానీ ఒక 9 నల్ల మిరియాలు తీసుకొని సాయంకాల సమయాన్ని ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి మట్టిని చిన్న గొయ్య కింద తీసి దానిలో 9 మిరియాలు వేసేసి మట్టితో కప్పేసి వెనుతిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని దైవం ముందు దీపాన్ని వెలిగించుకున్నట్లయితే ఖచ్చితంగా ఏవైతే నరదిష్టి, నరఘోష, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని కేవలం ఆదివారం రోజు కానీ లేదా అమావాస్య రోజుల్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు చేస్తేనే దీని యొక్క బలం అనేది పెరుగుతుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.